చేసుకుందాం. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రం తండ్రి. నీ వాక్కును మరి నాయన ప్రతి సమయంలో ప్రతి స్థలంలో మీరు మాకు బోధిస్తున్నారు. ప్రతి సందర్భానికి నాయన ఏది ఎప్పుడు కావాలో ఆన్లైన్లోను, అలాగే నీ ఆదివారం ఆరాధనలో, మరి గృహ కూడికల్లో, మరి ఎక్కడ నిలబడినా మీ ప్రేరేపణ బట్టి మీరు ఇస్తున్న మాటని మేము జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని మాటలు ఈ ఉదయకాలంలో ధ్యానించడానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. నేను శుక్రవారం వచ్చి ఇక్కడ బాగా ప్రార్థన చేసి వెళ్ళాను. అలా దేవుడు నాకు ఈరోజు ఉదయం ఒక మాట గుర్తు చేస్తున్నాడు. అది చాలాసార్లు మీ వాక్యంలో ప్రార్థన చేసేటప్పుడు చాలాసార్లు చేశాను ఆ మాట. పదే పదే ఆ మాట నాకు ప్రేరేపిస్తుంటే అది ఈరోజు మనకు అవసరమేమో అని అనిపించింది. చూద్దామా? ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట మీరు అండర్లైన్ చేసుకుని ఉంటారు, చదివి ఉంటారు, జ్ఞాపకం చేసుకుని ఉంటారు. ఈ మాసానికి ఇది మనకి చాలా అవసరమేమో అనిపిస్తుంది ఈ వాక్యము. ఎందుకంటే అక్కడ ఒక మాట ఉంటుంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే, మీరు కూడా మైక్ తీసుకోండి, వీలుంటే చదవగలిగితే బాగుంటుంది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. కోరికలు వేరు, అవసరతలు వేరు. నేను కూడా కోరుకుంటాను, నాకు అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు. కోరిక, ఆశ వేరు. కానీ అవసరం అనేది కంపల్సరీ. హల్లెలూయా. మందిరానికి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, పాటలు పాడాలంటే ఏం కావాలి? మైక్ కావాలి కదా. మైక్లో బ్యాటరీ కావాలి. అలాగా మనం ఇక్కడికి వచ్చే ముందు మందిరాన్ని ఏం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి. వచ్చిన మనందరికి ఏం చేసుకోవాలి? ఆహారం. ఇది అవసరం, ఇది నిత్యం అవసరం కదా. ఉదయం లేచి పిల్లలు శుభ్రంగా స్నానం చేసి ఎక్కడికి వెళ్తారు? స్కూల్కి వెళ్తారు. పేరెంట్స్ ఏం చేస్తారు? వాళ్ళకి క్యారేజీ అన్నీ సిద్ధపరచడం అవసరం. ఇది అవసరం. మరి ఈ అవసరాలన్నీ దేవుడు ఎలా తీరుస్తాడు అనేది క్వశ్చనే మనకి. పాత నిబంధనలో భక్తుడు అవసరము తీరాలని ఏం చేసాడో మనం చూస్తే, మీరు చూస్తే మొదటి రాజుల గ్రంథంలో 8వ అధ్యాయము నేను చదువుతున్నప్పుడు ఇక్కడ చక్కని మాట ఉంది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మీరు 57వ వచనం చదివితే 54 నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేయొచ్చు. చూద్దామా? మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 54వ వచనం నుండి చదివితే, సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆయన ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళనుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇజ్రాయేళ్ల సమాజం అంతటిని దీవించెను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇజ్రాయేలులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో, ఏ వాగ్దానం అంట? శుభవాగ్దానములో దేవుడు మనకందరికి ఒక చక్కని వాగ్దానాలు చేశారు. దాంట్లో మనకు నెరవేరవలసింది ఏ వాగ్దానం? శుభ వాగ్దానములో ఒక మాట అయినా తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగానున్నట్టు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేసుకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనెను గాక.
ఆయన ఆయన తన దాసుడైన ఉమ్, నా కార్యమును ఇజ్రాయేలులకు ఉమ్, తన జనులు కార్యమును ఉమ్, అవసరము చొప్పున ఉమ్, ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా ఉమ్, నేను యెహోవా ఎదుట ఉమ్, విన్నపము చేసిన ఈ మాటలు ఉమ్. రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి తన అవసరతలన్నీ కూడా చెప్పాలని ఆశపడుతున్నాడు. దేవుని సన్నిధికి రావాలి. దేవుని మందిరం కట్టబడింది. దేవుని సన్నిధి అక్కడ నిలబడింది. దేవుని సన్నిధి మనతో ఉంది. అక్కడ నాకు నచ్చిన మాట ఏంటంటే 57లో ఈ మాట చదివి చాలాసేపు ఆగాను నేను. అక్కడ ఏమన్నాడంటే, కాబట్టి కాబట్టి మన మన దేవుడైన దేవుడైన యెహోవా యెహోవా మనలను మనలను వదలక విడువకను విడువక. హల్లెలూయా. మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. ఆ, అట్లని విడిచిపెట్టేవాడు కాదు. చూడండి, మనలను వదలక విడువక మన పితరులకు తోడుగున్నట్టు మనకును తోడుగా ఉండి మన మార్గములన్నిటిలో. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం లేచి చర్చికి రాకముందు మనం కొన్ని పనులు, కొన్ని అవసరతలు చూసుకుంటాం. ప్రత్యేకంగా ఉద్యోగం చేసేవాళ్ళు ఆదివారం ఒక్కసారి వాళ్ళకి లీవ్ ఉంటుంది. ఆ రోజు అన్నీ సమకూర్చుకోవాలి. కూరకి, ఇంట్లోకి, వారానికి సరిపడా తెచ్చుకోవాలి. పనికి వెళ్ళే వాళ్ళు కూడా అంతే. ఈ ఆదివారాన్ని చాలా మంది ఈ విధంగా వాడుకునే వాళ్ళు ఉంటారు. ఆదివారం పొద్దున్నే మీరు 6 గంటలకు గనక రైతు బజార్కి వెళ్తే అసలు ఖాళీయే ఉండదు. మిగతా రోజులు ఖాళీగా ఉంటుంది. చికెన్ షాపు ఖాళీగా ఉండదు. మటన్ షాపు ఖాళీగా ఉండదు. చేపలు అయితే అసలు ఖాళీయే. ఇవన్నీ అవసరం. వారం అంతా పని చేసాం కాబట్టి ఈరోజు శుభ్రంగా తిని ఏం చేద్దాం, ఉందామని అనుకుంది. కానీ మనం కూడా ఏం చేస్తున్నామంటే ఎప్పుడైనా తినవచ్చు, దేవుడు ఎప్పుడైనా మనకి ఇస్తాడని శుభ్రంగా ఏం చేస్తున్నాం, ఆ సాంబార్ మెతుకులే ఆ, శుభ్రంగా అయ్యే బిర్యానీ అనుకుని తిని ఉంటున్నాం. హల్లెలూయా. ఇది ఒక అవసరం. మందిరానికి రావటం అవసరం, మందిరంలో ఉండటం అవసరం, మందిరంలో జీవించడం అవసరం. ఇక్కడ ఈ విజ్ఞాపన ఏంటంటే, ఆయన తన దాసులైన నా కార్యములు, ఇశ్రాయేలు తన జనుల కార్యములను అవసరములు చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించున్నట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాట రేయింబగలు మన దేవుడని యెహోవా సన్నిధిని వండును. గాక. అంటే ఏం కావాలంటున్నాడు? ఏం జరగాలి? మనం తలపెట్టే కార్యాలు జరగాలి. మనం అనుకున్న పనులు జరగాలి. మన పిల్లలు పాస్ అవ్వాలంటే పాస్ అవ్వాలి కదా. మరి మీరు చూశారు, జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో కేంద్ర మంత్రి ఆ, రాజీనామా చేయాలని ఒక కాక్రోజ్ లాగా మీరు చదువు లేక, లేకపోతే మీ ఉద్యోగం లేక ఇంట్లో కాక్రోజ్ తిరిగినట్టు తిరుగుతున్నారు మీరని హేళన చేశారు ఒక విద్యావేత్త. అప్పుడు వాళ్ళకి కోపం వచ్చి, మీరు మమ్మల్ని హేళన చేస్తున్నారు మంచిదే, మేము ఇలాగ అవటానికి కారకులు ఎవరు, మీరే కదా అని చెప్పి కాక్రోజ్ పార్టీ పెట్టాడు. పార్టీ పేరేంటి? కాక్రోజ్. ఎంతమందికి ఇష్టం మీలో బొద్దెం కంటే? ఇష్టం లేదా? ఆ? అయితే మీకు ఆ పార్టీ ఇష్టం లేదా? హల్లెలూయా. కాక్రోజ్ ఏం చేస్తుంది? కమలం అనే పువ్వుని తినేస్తుంది. ఏం చేస్తుందంట? అంతే ఉన్నాడు ఆయన. ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు వచ్చేటప్పుడు కొట్టేశారు ఆయన, పార్టీ పెట్టిన ఆయన్ని. మరలా జనాలకు వెళ్తే మళ్ళీ కొట్టారు. ఇప్పుడు ఆయన కదా పోరాటం చేస్తున్నాడు. నీటి పరీక్షలు కదా మళ్ళా పెట్టారు. చాలా మంది చనిపోయారు డాక్టర్లు అవ్వాల్సిన వాళ్ళు కదా, మళ్ళీ నీటి పెట్టారని చెప్పి విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏం చేయాలి? రాజీనామా చేయాలి. చేసేదాకా ఈ నిరాహార దీక్ష ఆపమని చెప్పి ప్రకాష్ రాజు విలన్లో వెళ్తున్నారు. హీరోలు వెళ్తలా. హీరోల కోసం ఏమో వీళ్ళేమో గుడ్డలు చింపుకొని మా ఫ్యాను, మా టీవీ, మా ఏసీ, మా కూలరు, మా ఫ్రిడ్జు గుడ్డలు ఇప్పుకొని తిరుగుతారు కదా యువత. వాళ్ళ కోసం ఏ హీరో విలన్లు వచ్చారు. ఇప్పుడు కేంద్ర మంత్రి ఏం చేయాల్సి వచ్చింది? రాజీనామా చేయాల్సి వచ్చింది. హల్లెలూయా. ఇది అవసరం. తప్పు చేసిన వాళ్ళని ఆ ఆ పదం నుండి తీసివేయటం అవసరం. అప్పుడే అయిపోలేదంట. నెక్స్ట్ ఒక్కొక్కరిని ఇదే పని అంట. నెక్స్ట్ ఎవరైతే వాళ్ళ ఇచ్చిన బాధ్యతల్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారో
ఆ పదవి నుండి వాళ్ళని తీసేదాకా మేమేం చేస్తాం, అక్కడే కూర్చొని దీక్ష, కొడతారా కొట్టండి, చంపుతారా చంపండి, ఏమైనా. కనుక సొలొమోను ఏమని ప్రార్థన చేస్తుందంటే, నా జనులు ఎలా ఉండాలి, నా ప్రజలు ఇలా ఉండాలి, నా ప్రజలు ఎలా ఉండాలనేది ఏం చెప్తున్నాడు. ఇంకొక మాట మీరు అక్కడే చూస్తే ఆ అధ్యాయంలో పక్కకు రండి. కొన్నిసార్లు అంట మనం ఆలోచించి ఆలోచించి ఏమైపోతుందో తెలుసా? 38వ వచనంకి రండి. మన అవసరతలు తీరినప్పుడు, మన అక్కర్లు తీరనప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు మనసు కొంచెం ఏమైందంట. 38వ వచనం, ఇశ్రాయేలీలు కొన్ని జనులు ప్రతి ప్రతి మనిషి మనిషి తన 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 మనోవ్యాధిని మనోవ్యాధిని తెలుసుకొనును కదా. గదా. ఒక్కడైనను జనులైనను ఈ మందిరము తట్టు తమ చేతులెత్తి చాపి ప్రార్థన విన్నపము చేసిన ఎడల ప్రతి ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదువు గనక నీవు ఆకాశము నుండి నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవని ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి మా పితరులు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకులన్నిటను వారు నీయందును భయభక్తులు కలుగునట్టు చేయమని నరమాతులందరి హృదయంలో నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. హల్లెలూయా. చాలా సార్లు మనకి ఏ వేదన వస్తుంది? మనోవేదన వస్తుంది. చాలా మంది అంటున్నారు, ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకేం సంపాదించారంటే కొద్దిగా పొలం, ఇల్లు, స్థలం సంపాదించారు. ఇప్పుడు మన పిల్లలకి మనం ఏం సంపాదించగలుగుతున్నాం? ఏమన్నా సంపాదించగలుగుతున్నావా? వాళ్ళు అడిగి నీకు కొనియాలంటే కష్టం అయిపోతుంది. ఎందుకంటే అన్నీ ఏమైపోయినాయి? 110 రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ ఎంత అయింది? 200 అయింది. 130 ఉన్న కందిపప్పు కూడా 200 అయింది. 1500 ఉన్న రైస్ బ్యాగ్ 1800 అయింది. పెరిగినాయా తగ్గినాయా? అట్ట పెరిగినాయి. మన జీతాలు పెరిగినాయా? మన సంపాదన పెరిగిందా? ఇప్పుడు ఈ అవసరాలే. కాకపోతే ఇంకోటి పెరిగింది. ఏం పెరిగింది అంటే మనం తినేది పెరిగింది. కొంచెం ఏం పెరిగింది? మనం పెరుగుతున్నాం కదా, మన పిల్లలు పెరుగుతున్నారు కదా, ఓ ముద్ద పెరిగింది. ఈ అవసరం తీర్చబడాలి. ఈ అవసరం తీర్చబడినప్పుడు మనకు దేనికి గురవుతున్నాం? మనోవ్యాధి, మనో చింతకు గురవుతున్నాం. అయితే మీరేం చేస్తారంటే, నా దేవుని మందిరానికి వెళ్ళి హల్లెలూయా ప్రార్థన చేసినప్పుడు వారిని క్షమించి వారి అవసరతలను తీర్చమని కదా. ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారంట? సొలొమోను చేస్తున్నాడు. హల్లెలూయా. ఎలా ఉండాలి దేవుని సన్నిధి, దేవుని మహిమ ఎలా ఉండాలో ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి కదా. 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. 8వ అధ్యాయం 10వ వచనంలో, యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును కమ్మెను, నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ మందిరములో నిండెనుగా. మేఘము ఎదుట యాజకులు సేవ చేయుటకు కదా, హేతువు చేత సేవ చేయుటకు యాజకులు కూడా సేవ చేసేవాడు కూడా నిలబడి. అటువంటి మహిమ రావాలి మన మందిరానికి. అటువంటి మహిమ రావాలి, అటువంటి ప్రభావం రావాలంటే మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మీరందరూ ప్రార్థన పరులే. మీరందరూ ప్రార్థిస్తున్నారు, వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నారు, కుటుంబంతో ప్రార్థన చేస్తున్నారు, ఆన్లైన్లో ప్రార్థన చేస్తున్నారు. మన అవసరతలన్నీ దేవుడు ఏం చేయాలి? తీర్చునుగాక. హల్లెలూయా. అనేక అవసరతలు ఉన్నాయి కదా. లాస్ట్ మంత్ పిల్లల్ని ఏం చేశాం? స్కూల్లో వేసాం. స్కూల్లో వేసినామంటే వాళ్ళు ఫస్ట్ ఫోన్ చేసి ఏం చేస్తారు? మనకి ఫీజు కట్టాలి కదా. ఈ లోపల బుక్స్ ఇస్తారు, యూనిఫామ్ ఇస్తారు, బ్యాగులు ఇస్తారు, షూ ఇస్తారు, ఏం కార్డు ఇస్తారు చెప్పండి అక్కోళ్ళు? ఐడెంటిటీ కార్డు ఇస్తారు కదా. ఇవన్నీ తీసుకోవాలి కదా. ఇవన్నీ కూడా వేలు దాటి లక్షల్లోకి వెళ్ళిపోవాలి. సామాన్యులు సంపాదించే సంపాదన సరిపోక మన అవసరం తీరక మనం ఏం చేస్తున్నాం? ఇబ్బంది పడుతున్నాం. హల్లెలూయా. ఇబ్బందులు పడినప్పుడు మనకు గుర్తు రావాల్సింది, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము, ఇది అవసరం.
మన పిల్లలకి ఫీజు కట్టలేదనుకో, వాళ్ళందరి ముందు ఏం చేస్తారు పిల్లల్ని? నిలబెట్టి, "ఏయ్! ఎళ్ళు మీ మదర్‌ని, మీ ఫాదర్‌ని అడిగి ఏం తీసుకురా? ఫీజు కట్టా." దేవుని బిడ్డలారా, చాలా సార్లు మన పిల్లలు నిలబడ్డారు. చాలా సార్లు చెప్పారు. మా పాప ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు చాలా సార్లు చెప్పింది. కడదాం, కడదాం కదా! కోపమొచ్చి ఏమంటారో తెలుసా పిల్లలు? నేను పోను. ఎందుకంటే ఆళ్ళేం చేస్తారు మమ్మల్ని? నిలబెంచోబెడుతున్నారు. మాకేమైతుంది? ఇంగ్లీష్‌లో షేమ్ అయిపోతుంది. అందరి ముందు మాకేమైపోతుంది? నువ్వెంత క్లవర్ అయితే ఏముంది? క్లాసు ఫస్ట్ అయితే ఏముంది? ఏం కట్టలేకపోతున్నాం? చాలామంది ఈ రోజున తల్లిదండ్రులు ఫీజు కట్టలేక పిల్లల్ని కదా చదివించాలంటే చాలా కష్టం. చాలా కష్టం. ఇప్పుడు పిల్లల్ని చదివించడమే బహు కష్టం. అర్థమైందా? దయచేసి పిల్లలు మీరు కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం తీరాలండి? మన అవసరతలన్నీ తీర్చబడాలి. హల్లెలూయా! ఇప్పుడు మన సంఘం ఉంది. కదా! చాలా అవసరతలు ఏం చేయబడ్డాయి? తీర్చబడ్డాయి. కదా! ఇప్పుడు తీర్చబడిన తర్వాత జనాలు ఏం చేయాలి? జనాలు రావాలా? హల్లెలూయా! అంతా శుభ్రం చేసి జనాలు రాకపోతే ఇంకేమైనా ఉపయోగం ఉందంటారా? ఉందా? ఉపయోగం లేదు కదా! పెళ్ళికి అందరిని పిలిచాం. భోజనానికి ఎవరు రాకపోతే ఏమైద్ది భోజనం? మిగిలిపోద్ది. అట్లాగే మన జనాలు రాలేదనుకో చర్చి అంత సుందరంగా చేసి నెక్స్ట్ ఇయర్ ఏసీ పెట్టేసినా సరే, కూర్చుంటానికి జనాలు లేకపోతే ఏమైద్ది? ఏసీ వేస్ట్ కాదు కదా! కదా అందరికి ఇబ్బందికరం కదా! కనుక జనాలు వచ్చేటట్టు కూడా మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఇంకొక మాట చూద్దాం రండి. ఇంకొక మాట ఉంది. దానిలోకి వెళ్దాం. ఎఫెసీ రాసిన పత్రికలోకి వెళ్దాం. 4వ అధ్యాయము 29 వచనం చదువుదాం. ఎఫెసీ 4:29 పౌలు గారు పరిచర్య గురించి చెప్తున్న మాట. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 29 వచనం. ఎట్లుండాలంటే మనం వినేవాళ్ళకి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడు గాని దుర్భాషను మీ నోట రానీయకుడి. ఏం చేయకూడదంట? ఇప్పుడు మనకు కోపం వచ్చేసి కదా! ఏమొస్తే మనకి కోపం వస్తే? బూతులు వస్తాయా? నీతులు వస్తాయా? ఆ? నీతులు దాటిపోయిన తర్వాత ఏమొస్తాయి? నీతులు చెప్తే వినకపోతే ఏం చెప్తాం తర్వాత? ఇక బూతులే బూతులు. హల్లెలూయా! కోపంతో కదా! పిల్లల్ని కూడా అట్లాగే పిలుస్తుంటాం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పిల్లలు, పేరెంట్స్ 2 పక్కల అర్థం చేసుకోవాలి. హల్లెలూయా! అర్థం చేసుకున్నప్పుడే మనకి వాల్యూస్ ఉండాలి. ఏముండాలంట? వాల్యూస్. పేరెంట్స్ పట్ల పిల్లలకు వాల్యూస్ ఉండాలి. మా తల్లిదండ్రులు మా కోసం ఇంత కష్టపడుతున్నారు. వాళ్ళకి మాకు వాళ్ళ తల్లిదండ్రులకి ఏం తీసుకురావాలి? ఒక మంచి పేరు తీసుకురావాలి. కదా! బాగా చదవాలి. బాగా నేర్చుకోవాలి. ఏది? మన సంఘములో ఉండాలి. బయట సమాజంలో ఉండాలి. నువ్వు చదివే కాడ కూడా నీకొక మంచి పేరు ఉండాలి. కనుక అవసరాన్ని బట్టి చూస్తే ఏముందంటే అక్కడ? మరొకసారి చదవమ్మా. అవసరాన్ని బట్టి వినువారికి వినువారికి మేలు కలుగునట్లు మేలు కలుగునట్లు అవసరమును బట్టి అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే అనుకూల పలుకుడి గాని వచనమే పలుకుడు గాని దుర్భాష దుర్భాష ఏదైనను అయినా మీ నోట మీ నోట రానియకుడి. రానియకుడి. కింద అంటాడు దేవుని పరిశుద్ధాత్మను ఆత్మను దుఃఖపరచుకుడి. దుఃఖపరచుకుడి. విమోచన విమోచన దినం దినము వరకు వరకు ఆయన ఆయన యందు యందు మీరు మీరు ముద్రింపబడి ముద్రింపబడి ఉన్నారు. ఉన్నారు. సమస్త సమస్తమైన దేశం, ద్వేషము, కోపం, కోపము, క్రోధం, అల్లరి, క్రోధము, అల్లరి, సకల దూషము దుష్టత్వమును విసర్జించుడి. విసర్జించుడి. ఒక్కని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై కరుణాహృదయులై క్రీస్తునందు క్రీస్తునందు దేవుడు దేవుడు మిమ్మును మిమ్మల్ని క్షమించిన క్షమించిన ప్రకారము ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకుడి. ఏం చేస్తాం? ఇంకా ఏం చేయలేం. మొన్న ఒక పాస్టర్స్ మీటింగ్ జరిగింది. ఆ పాస్టర్స్ మీటింగ్‌లో ఒకామె బాగా పాటలు పాడొద్దని ఆమందంట తెలిసిన పాస్టర్ గారితో, "పాస్టర్ గారు నన్ను అందరూ బిషప్ అవ్వమంటున్నారు" అందంట. ఏమమ్మన్నారు? బిషప్ అవ్వమంటున్నారు అంటే, ఆ పాస్టర్ గారు అన్నాడంట, "ఎందుకమ్మా బిషప్? నీకు సంఘం లేదు, సేవ లేదు గదా! ఎందుకు నువ్వు బిషప్ అయ్యేదంటే"
ఆమె హర్ట్ అయిందంట. ఏమైందామా? ఫీల్ అయింది. ఫీల్ అయ్యి సరేలే పో అని చెప్పి ఆమె బిషప్ అయిపోయింది. తర్వాత ఆమెకేమనిపించిందంటే, మా పాస్టరు తెలిసిన పాస్టర్ ఉంటే బావుంటది గదా! నేను ఆయన్ని అవమానపరిచానన్న ఉద్దేశంతో ఆయన పిలిచిందంట. రండి పాస్టర్ గారు మీకు బట్టలు పెడతాను, కానుకిస్తాను రండి అంటే, ఆ పాస్టర్ గారు నేను క్షమించను. నాకిష్టం లేదు. నేను రాను. నేనప్పుడు ఒక మాట చెప్పాను పాస్టర్ గారికి. దిక్కులేని వారి పక్షంగా ఏమన్నాడు దేవుడు? రాజ్యం ఆడతాను. ఇంకెవరు లేరు. ఆళ్ళ నాన్న మంచి సేవ చేశారు. చనిపోయాడు. ఆళ్ళమ్మ సేవ చేసింది. ఈ రోజున ఈ మాట వినలేదు కాబట్టి, మీ గురించి ఆమె వేరే చోట వేరే రకంగా చెప్పకూడదంటే, మీరెళ్లి ఆమెను ఏం చేయండి? దీవించి వచ్చేయండి. హల్లెలూయా! 3 నెలల బడి జరిగింది డిస్కషన్. నేను లేను అందులో. అదే మీ పిల్లలు ఆ పొజిషన్‌కి మీరెళ్తే, మీ పిల్లల్ని వేరే వాళ్ళు ఇలాగే మాట్లాడితే మీరు ఏమవుతారు? హర్ట్ అయిపోతారా? ఫీల్ అయిపోతారా? నేను చెప్పాను. మన పని అది. హల్లెలూయా! ఎందుకు చెప్తానంటే, కొంతమందికి కొన్ని పిచ్చులుంటాయి. కొంతమందికి కొన్ని పిచ్చి ఉంటది. ఎవడి పిచ్చి వాడికి ఆనందం అన్నట్టు వాళ్ళకి మనం చెప్పలేము. వదిలేసి వాళ్ళు తెలుసుకున్నంత వరకు ఏం చేయాలి మనం? వదిలిపెట్టేయాలి. ఈరోజు అసలు చర్చి లేనోళ్ళే బిషప్‌లు ఉన్నారు. ఆయనకి చర్చి లేదు. ఆయన బిషప్పే. అసలు ఏమీ లేనోళ్ళు ఫాదర్‌లు కదా! పెద్ద పెద్ద అసలు ఏ సంఘం కట్టినోడు కూడా బిషప్పే. ఏ చర్చి కట్టినోడు కూడా ఫాదర్ అయిపోతున్నాడు. సేవ రానోడు కూడా ఆ! పెద్ద అంగీలేసేస్తున్నాడు. ఏం చేద్దాం? ఏం చేద్దాం అంటే ఏమీ చేయలేం. ఒక పాస్టర్ గారు ఉన్నాడు మొన్న నాకు పరిచయం. పాస్టర్ గారు నేను మందిరం కట్టాను పాస్టర్ గారు అన్నాడు. ఎక్కడా అన్నా. పలానా చోటనంటే నాకక్కడ నేను ఎళ్ళానా అక్కడ ఒక్క మందిరం ఉంది. మందిరాలు ఏంటంటే ఆ పాస్టర్ గారు వాళ్ళని టార్చర్ చేసేస్తున్నాడు. అందుకనే నేనెళ్లి చెప్పి వచ్చేయమన్నాను. వచ్చేసారు. అందుకని పక్కన ఏం చేశా? మందిరం కట్టా. మీరు రావాలి పాస్టర్ గారు. ఏం చేయను? నువ్వే ఓ దొంగోడివి. నేనొచ్చి అక్కడ ఏం చేయాలి? నిన్ను దీవించమని నేను రానన్నానని మన జోషప్ దగ్గరికెళ్ళాడంట. బ్రదర్ మీరు తప్పక రావాలి. మీరొస్తే మీరు అన్నయన్నీ జరిగిపోతాయంట. జోషప్‌ని పొగుడుతుంటే అన్నాడంట ఆయన. అవును పాస్టర్ గారు నేను అన్నయన్ని జరిగిపోతాయి పో అన్నాడు. హల్లెలూయా! అంటే ఎలా ఉండారు పాస్టర్‌లు? చర్చి పక్కన చర్చి పెడదాం. ఆ! ఈ సంఘం తీసుకెళ్ళి ఇంకో సంఘాన్ని ఈ రోజున సేవ అవసరాలు కంటే అనవసరమైన పనులు ఎక్కువైపోతున్నాయి. కుదురుగుండా విశ్వాసుల్ని ఒక చోటకొచ్చే విశ్వాసుల్ని గలిబిలి చేయటం, డిస్టర్బ్ చేయటం, దేనికి పనికి రాకుండా చేయటం, వాళ్ళు అన్యులుగా మారిపోవటం. హల్లెలూయా! కానీ నేనేమంటంటే అవసరాన్ని బట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు అందుకు చెప్తాను ఈ మాట. ఇందుకు జ్ఞాపకం చేస్తాను. ఏమన్నాడు? ఇంకొకసారి చదవమా? మీరు చెప్పే మాట, చెప్పే వాక్యం కూడా ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలంట? క్షేమాభివృద్ధి కలుగు చేయాలి. ఏమన్నాడు? వినువారికి మేలు వినువారికి కలుగునట్లు మేలు కలుగునట్లు అవసరమును బట్టి అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన క్షేమాభివృద్ధికరమైన అనుకూల అనుకూల వచనమే పలుకుడు వచనమే గాని పలకాలి గాని దుర్భాష దుర్భాష ఏదైనను ఇదే కదా! మీ నోట కదా! రానియకుడి. పాస్టర్ చెప్పాడని వెళ్ళిపోయి సంఘం పెట్టాడు. హ్మ్. ఈ రోజున చాలా మంది ఈ విధంగా ఉన్నారు. మనం ఏమి చేయలేం. సంఘం పాడవుతుంది. సేవ కూడా పాడవుతుంది. ఇంకో మాట అంటాడు పౌలు గారు. చూద్దామా? 16వ వచనం. ఫిలిప్పి 4:16లో ఒక మాట అంటాడు. సంఘానికి విశ్వాసులు ఏ విధంగా పరిచర్య చేశారు ఇక్కడ రాయబడింది. ఏలయనగా ఫిలిప్పి 4:16 ఏలయనగా ఆ! దెస్సలోనికలో తెస్సలోనికలో కూడా కూడా మీరు మీరు మాటి మాటి మాటికి మాటికి నా నా అవసరము అవసరం తీర్చుటకు తీర్చుటకు సహాయము శ్రమం చేసిరి. చేసితివి. సేవ చేసే చేసితిరి. పౌలుకి సంఘం మాట మాటికి ఏం చేశారంట? సహాయం సహాయం చేసింది. అప్పుడు సేవ ఏం జరిగింది? ఇంకొంచెం ముందుకి జరిగింది. ముందుకు పోతా ఉంది. హల్లెలూయా! హల్లెలూయా. కదా! ప్రియమైన వారులారా, సేవ చేసే సేవకులకి సహాయం చేయాలి. సంఘానికి సహకారంగా ఉండాలి. సంఘములో మనం నాటబడాలి. నాటబడితే ఎలా నాటబడాలి తెలుసా?
మనం ఫలించినట్లు ఇంకొక వేరే వాళ్ళు ఎవరు కూడా ఫలించినంతగా ఫలించాలి మందిరములో. హల్లెలూయా. దావీదు అంటాడు, నేనైతే నీ మందిరమందు పచ్చని ఒలీవ చెట్టు వలెను. అలా ఉండాలి మనం. ఒక మాట రాస్తాడు, నేను చదవాలనిపిస్తుంది ఆ మాట. మీరు కీర్తన 92:12 ఒక మాట చదవండి. మాట చాలా బాగుంటుంది. కీర్తన 92:12 చదవండి. ఒక మాట ఉంటుంది అక్కడ 92:12లో కదా, ఏమంటాడో తెలుసా? నీతిమంతులు నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు ఖర్జూర వేయుదురు. వృక్షం వలె మువ్వు వేయుదురు. మువ్వ పువ్వు కదా, మువ్వేస్తే కదా ముంజికాయలు కానీ కొబ్బరికాయలు కానీ అట్టి పిలకలు కానీ వెయ్యుదురు. లెబానోను ఆ, లెబానోను మీద ఉమ్, దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఉమ్. యెహోవా యెహోవా మందిరములో మందిరములో నాటబడిన నాటబడిన వారై వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లెదరు. హల్లెలూయా. ముందు మందిరంలో ఏం చేయబడాలి? మనం నాటాలి. మనం అందరం మందిరంలో ఎట్లుండాలి? నాటబడాలి. ఎప్పుడైతే నాటబడతావో ఏమవుతాం ప్రారంభిస్తావు? నాటపడకుండా వర్ధిల్లలేం. హల్లెలూయా. చెట్టుని భూమిలో పెట్టకుండా కాయలు గాయాలంటే అది అయ్యే పని అయితే కాదు. పునాది వేయకుండా, యాకోబు గారు, మనం ఇల్లు పునాది వేయకుండా స్ట్రాంగ్ ఉండాలని ఉంటుంది. అది ఉంటుందా? ఉండదు. మనం కూడా అంతే. పునాది ఎన్ని పునాదులు వేయాలి? ఒకటే పునాది. క్రీస్తు అనే బండ మీద నువ్వు పునాది వేయాలి, కట్టబడాలి. ఎప్పుడైతే నువ్వు నాటపడతావో ఏమవుతావంట? వర్ధిల్లాలి. నువ్వు ఎలా వర్ధిల్లాలంటే కదా, అక్కడ రాశాడు కదా. ఆ, ఏం రాశాడమ్మా? 12వ వచనం. ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయుదురు. లెబానోను దేవదారు లెబానోను మీద వృక్షం మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఎదగాల. ఎదగేటట్టు మన ప్రార్థన చేయాలి. ఎదిగే పిల్లల కోసం, పెరిగే సంఘం కోసం, మన అవసరతల కోసం దేవుని ఎదుట మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి, తీతు పత్రిక 3:14లో మాట అంటారు పౌలు గారు. ఆ మాటలు నేను ముగిస్తాను. తీతు పత్రిక 3:14లో పౌలు గారు ఒక మాట చెప్పారు. ఏమంటారు? మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తం అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా సత్క్రియలు చేయుటకు నేర్చుకొనవలెను. మనము నిష్ఫలులంటే ఫలము లేని వారిగా కాక ఫలించే వారిగా సమయోచితమైన సత్క్రియలను చూడండి అక్కడ శ్రద్ధగా చేయుటకు ఏమన్నాడంటే, నేర్చుకొనవలెను. మనము నిష్ఫలు కాకున్నట్లు ఏమన్నాడంట? నిష్ఫలులు కాకుండా నిమిత్తం అవసరమును బట్టి సమయోచితంగా. ఎట్లుండాలి తెలుసా? సమయోచితంగా ఉండాలి. సమయోచితమైన జ్ఞానం. నేను మీతో చెప్పాను పోయిన వారం, అమ్మ మీరు 11కి వస్తే మనం 1 గంటకి మన కార్యక్రమాలు తినవచ్చు. మీరు కనుక 11:30కి వస్తే ఒక అరగంట వెనక్కి పోతాం అన్నాను. హల్లెలూయా. నాకు తెలిసి మీ మాటే గెలిచింది అనుకుంటా. హల్లెలూయా కదా. మీరే గొప్పోళ్ళు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనము ప్రయత్నం చేస్తున్నాం. చేయండి. మనం 9:30కి వచ్చిన వాళ్ళం మనమే, 10ంటికి వచ్చిన వాళ్ళం కూడా మనమే, 10:30కి వచ్చిన వాళ్ళం కూడా మనమే, 11ంటికి వచ్చిన వాళ్ళం కూడా మనమే. నేను ఇప్పుడు కాస్త ఏమయ్యి విశ్వాసంలో మనం పెరగలేదా? పెరగలేదంటారా? మా అక్కళ్ళు అక్కయ్యను విశ్వాసంలో పెరిగామా తగ్గామా? పెరిగాం కదా. టైం పెరిగింది కానీ హల్లెలూయా. అర్థమైందా? నేనేమంటే మనకు ఒక 2 గంటలన్న ఆరాధన చేసుకోవడానికి కావాలి. పాటలు పాడుకోవటానికి, ప్రార్థన చేసుకోవటానికి కదా. ఇలా లేట్ అయితే ఏమైందంటే బల్లారాధన కొంచెం లేట్ అయింది. మన మీద జనాలు అమ్మో ఆ చర్చికి వెళ్తే 2 అయిపోద్ది, 3 అయిపోద్ది, 4 అయిపోద్ది అంటారు. ఆ తర్వాత ఎవరన్నా రావాలంటే రాలేరు.
కనుక ఆ! అవసరాన్ని బట్టి ఏంటంట తప్పదు అనుకుంటే తప్ప సమయానికి మనం ప్రభు పాదాల దగ్గరికి మనం వచ్చేస్తే హల్లెలూయా! ఏమవుతుందంటే కొండాగుంటలో, నిండల్లో, కోటిపాలెం సంఘాలు ఏమవుతున్నాయో తెలుసా? 9కి ప్రారంభిస్తున్నారు. ఆ! 11 గంటలకి ముగిస్తున్నారు. కదా! దాన్ని కొంచెం వ్యవధిని బట్టి. ఏమవుతుందంటే మీరు ఆ టైంకొచ్చేస్తే మనం స్టార్ట్ చేసుకునే లోపల ఆళ్ళు ప్రార్థనలు చేసేసి నేను ఇక్కడికొచ్చేయొచ్చు. హల్లెలూయా! లేకపోతే ఇది ఏమవుద్దంటే అవసరము మిక్సింగ్ అయ్యి కొంచెం డిస్టర్బ్ అవుద్ది. హల్లెలూయా! ఏ కార్యక్రమమైనా డిస్టర్బ్ లేకుండా జరగాలంటే మనం ఆ! సమయోచితమైన జ్ఞానము, సమయోచితమైన అవసరం ఎంతైనా అవసరం. హల్లెలూయా! సమయానుకూలంగా. ఇన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? సమయమే. సమయం పోతే తిరిగి రాదు. ప్రాణం పోయినా తిరిగి రాదు. ఇప్పుడు చూడండి 1:20 అవుతుంది కదా! సమయం మళ్ళీ రావాలంటే ఇదే డేట్ రావాలంటే ఆ! నెక్స్ట్ ఇయరే. హల్లెలూయా! అయినా డేట్ మారిపోద్ది. మారిపోదా? ఇదే డేట్ రాదిక. ఇయర్ కూడా రాదు. గుర్తుపెట్టుకోండి. ఓకే. పేతురు ఒక మాట చెప్పి ముగిద్దాం అనుకుంటున్నాను. మొదటి పేతురు 1:6 చదివి ప్రార్థన చేద్దాం. మొదటి పేతురు 1:6. ఇందువలన ఆ! మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని హ్మ్. అవసరమును బట్టి హ్మ్. నానా విధములైన శోధనల చేత హ్మ్. ప్రస్తుతమును కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. హ్మ్. ఆనందం నశించి ఇస్తున్నాం. అయినా మనకేం కలుగుతుందంట? దుఃఖం ఎక్కడ ఎందుకు కలుగుతుంది చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు ఆనందించుచున్నారు గాని గాని, అవసరమును బట్టి అవసరాన్ని బట్టి నానా విధములైన నానా విధములైన శోధనల చేత శోధనల చేత ప్రస్తుతము ప్రస్తుతం కొంచెం కొంచెము కాలం కాలము మీకు మీకు దుఃఖము దుఃఖము కలుగుచున్నది. ఆ! నశించిపోవు సువర్ణము సువర్ణము అగ్ని పరీక్షల వలన అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, శుద్ధపరచబడుచున్నది కదా! దానికంటే దానికంటే అమూల్యమైన అమూల్యమైన మీ మీ విశ్వాసము విశ్వాసము ఈ ఈ శోధనల చేత శోధనల చేత పరీక్షకు పరీక్షకు నిలిచినదై నిలిచినదై యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షమైనప్పుడు మీరు మెప్పును మీకు మహిమయు మెప్పును, మహిమయు, ఘనతయు ఘనతయు కలుగుట కలుగునకు కారణమగును. కారణమాయెను. హల్లెలూయా! హల్లెలూయా. ఇది భూమి మీద ఎవరో మెచ్చుకుంటారు, ఎవరో మనకేదో చేస్తారని గాదు. ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడే వారిగా ఉండాలి. ఆ మెప్పు, ఆ ఘనత అప్పుడు మనకి కలగాలి. హల్లెలూయా! ఈరోజు మనకి రెడ్ కార్పెట్ ఏస్తారు. ఆ రెడ్ కార్పెట్ ఏసినోళ్ళు రేపు మనల్ని తిడతారు. ఈరోజు మనల్ని పొగుడుతారు. ఆ! ఎల్లుండి మనల్ని తిడతారు. మనిషి మెంటాలిటీ అంతే. హల్లెలూయా! దేవుడు అలా కాదు. దేవుడు అటువంటి వాడు కాదు. ఒకవేళ నిన్ను శోధించినా, శోధనలతో కూడా తప్పించుకునే ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గమే మనం చూడం. ఎంతసేపు శోధన ఉంది, బాధ ఉంది, ఇబ్బంది ఉంది, ఆటంకం ఉంది. ఈ సాకులే మనల్ని ఏం చేస్తాయంటే సగం వెనక్కెళ్ళిపోతాం. అందుకని సమయోచితమైన సహాయము, జ్ఞానం ఏ సమయంలో ఏ పని చేయాలి, ఏ సమయంలో మనం ఎలా నడుచుకోవాలి. ఒకామె ఎళ్లి పొయ్యి దగ్గరికెళ్ళి, ప్రభువా! ఈ ఆహారం అంతా మీరు సిద్ధపరిచేయండి నాయన. ఈ అన్నం అంతా మీరు బియ్యం అంతా అన్నంగా మార్చేయండి నాయన. ఈ కూరగాయలంతా ఆ! మంచి కర్రీగా మార్చేయండి నాయన అని గంటన్నర ప్రార్థన చేసిందంట. పిల్లలకి స్కూల్ టైమ్ అయిపోయింది. క్యారేజీ రెడీ అయిద్దా? వస్తారు చేస్తే ప్రార్థన చేయి. ఆ! బియ్యాన్ని పొయ్యి మీద పెట్టి ఏం చేయాలి? వండాల. హల్లెలూయా! ఏమంటది? యేసు ప్రభువారు 5 రొట్లు 2 చేపలు ఏం చేశాడంట? పంచాడు గదా! నేను అటువంటి విశ్వాసంతోనే చేశాను పాస్టర్ గారు. ఎందుకు కాలేదు? ఆ! ఎటువంటి విశ్వాసంతో చేసిందంట? నేనప్పుడు చెప్పాను. అక్కడ 5 రొట్లు, 2 చేపలు చూస్తే ఎవరికీ సరిపోవు. కానీ అక్కడ ఎంతమందున్నారు? ఆ! 5,000 మంది కోసం దేవుడు ఏం చేశాడు? తండ్రిని అడిగాడు. తండ్రి నేనేదడిగిన నువ్వు చేస్తావని. ఇంతమంది వాళ్ళు తిని ఎన్ని రోజులైంది? 3 రోజులయిపోయింది. వాక్యం వింటానున్నారు రాత్రింపగలు. లైట్లు లేవు, ఫోకస్ లైట్లు లేవు, మీటింగ్ లేదు కదా! ఆ!
ఏమంటారు మైకులు లేవు కదా, సౌండ్ సిస్టమ్ లేదు, ఏది లేదు, స్టేజీలు లేదు కదా. యేసుప్రభు వారు ప్రార్థన చేసి ఏం చేశాడు? నేను చేసిన పాస్టర్ గారు కాలేదు. ఎందుకు కాలేదంటే ఆయన చేసింది ఎవరి కోసం? ప్రజల కోసం. నువ్వెవరి కోసం చేయాలి? నీ ఇంట్లో వాళ్ళ కోసం చేయాలి. ఆ? అంటే సమయోచితమైన జ్ఞానం ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో తెలీదు. అదే ప్రాబ్లం. తెలీదు. ఏ సమయంలో మనం ఎక్కడ నిలబడాలో కూడా తెలీదు. కొన్నిసార్లు నిలబడకూడని స్థలంలో కూడా నిలబడటం కూడా తప్పే. అర్థమైందా? చూడకూడని ప్రదేశాల్లో మనం కొన్ని చూసినా తప్పే. అందుకని అంటాడు గాంధీ, ఆ! చెడు చూడకు, చెడు వినకు, చెడు. ఇప్పుడు మన ఫోన్‌లో వచ్చేయన్నీ ఏంటి? అన్నీ మంచియేనా? అన్నీ. వచ్చేయన్నీ ఏంటి? చెడే చూడు, చెడే మాట్లాడు, చెడే విను. అందుకని మనం వాళ్ళకి పాటలు, ప్రార్థనలు నేర్పించాలి. అందుకని మన పిల్లలు ఇరగదీస్తున్నారు. హల్లెలూయా! మామూలుగా పాడతలేదు. ఆ! కనుక చక్కగా పాడేటట్టు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక కొన్ని శోధనలొస్తాయి. భయపడాల్సిన పని లేదు. బాధపడాల్సిన పని వచ్చిన శోధనల కంటే ఇంక అంతకు మించి ఏమి రావు. హల్లెలూయా! అవన్నీ దాటి మనం ఎక్కడికొచ్చాం? ముందుకొచ్చాం. దేవుని వైపు చూద్దాం. దేవుడు మన విశ్వాసాన్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయును గాక. అందరూ లేచి నిలబడండి. కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం. మన అవసరాలన్నీ దేవుడు తీర్చి, మన ముందున్న అవసరతలన్నీ ప్రభు సంధించి, దర్శించినట్లు, మనల్ని కాపాడినట్లు, మనకి సమయోచితమైన సహాయాన్ని దయచినట్లు, మన మనోవేదన, మనో దుఃఖం తొలగిపోయి, నీ దుఃఖ దినములు సమాప్తం అయిపోయినట్లు, దేవుడు నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఈ మందిరములో నువ్వు చేసే ప్రార్థన, నువ్వు తలుచుకునే తలంపు, నువ్వు చేసే మనవి దేవుడు విని, నిజంగా సొలొమోనుకు సహాయం చేసిన దేవుడు నీకును సహాయము చేయాలి. సమయోచితమైన మాట, హానికరమైన కాదు, సమయోచితమైన మనం మాటలు మాట్లాడటానికి, అనుకూలమైన మాటలు మాట్లాడటానికి కదా, క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరము తీర్చబడటానికి మనము ప్రభు సన్నిధిలోకి వచ్చిన మనలను విశ్వాసము పరీక్షించబడే సమయంలో, విశ్వాస పరీక్షల గుండా వెళ్తే, శోధనల గుండా, శ్రమల గుండా, కష్టాల గుండా, నష్టాల గుండా, కొన్ని అగ్ని పరీక్షల గుండా మనం వెళ్తే, మన అమూల్యమైన విశ్వాసము దేవుని చేత శోధించబడి ఆ, ఆయన ఎదుట ఉండటానికేనని ఎరిగి విశ్వాసంతో కొనసాగటానికి ప్రభు కృప ఇచ్చినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. సొలొమోను మందిరం కట్టినప్పుడు ఎంతో మంది మనోవ్యాధితో ఉన్నప్పుడు, రండి ఈ మందిరంలోనికి, మీ అవసరాలు తీర్చబడతాయి, మీ కుటుంబ అవసరతలు తీర్చబడతాయి, మీ బిడ్డలు అవసరతలు తీర్చబడతాయి. వెయ్యింబగళ్ళు దేవుడు ఇక్కడ ఉన్నాడు, మీ ప్రార్థన వింటాడు, ఆ మహిమతో మీరు నింపబడతాడని ఒక మందిరాన్ని కట్టి, ఆ మందిరంలోనికి తన ప్రజలైన ఇశ్రాయేలును తీసుకొచ్చిన ఆయన, వారు మనోదుఃఖమంతా తొలగిపోయేంత వరకు ప్రార్థన చేశాడు. యాజకులే నిలవలేనంత మహిమ షకీనా మేఘం వచ్చినట్లు ఈ స్థలమందు నీ బిడ్డలకు వస్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు వారి కోరికలను, వారి ఆశలను, వారి అవసరతలన్నీ మీరే తీర్చాలి ప్రభువా. మీరే వాళ్ళ అవసరతలన్నీ తీర్చాలి. వాళ్ళు చేసే సేవ కావచ్చు, వారు చేసే ఉద్యోగం కావచ్చు, వారు చేసే వ్యాపారం కావచ్చు, వారు చేసే వర్క్ ఏదైనా కావచ్చు, పని కావచ్చు, కూలి పని కావచ్చు, లేబర్ ఏదైనా కావచ్చు నాయన, డ్రైవింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని మీరే ఆశీర్వదించండి నాయన. వారిని దీవించండి ప్రభు. వారికి వస్తున్న అడ్డులు, ఆటంకాల నుండి విడిపించండి. కొరతల నుండి నాయన, కొదువుల నుండి తప్పించండి. విశ్వాసం గుండా వెళుతుంటే భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇంత చేసిన ఏదో కొదువు ఉందన్న ఆ కొదువులన్నీ మీరు తీర్చండి నాయన. క్రీస్తు యేసు మహిమలో బిడ్డల ప్రతి అవసరము తీర్చబడును గాక. వారి అవసరతలు ఏమైతే ఉండయో
పిల్లలకు కావలసినవి తల్లి నైనా జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య పరిస్థితులు గుండా అయితే ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదించండి. బలహీన పరిస్థితుల్లో ఉంటేనైనా పరిస్థితుల నుండి తప్పించండి. నీ బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మ అంధకార చీకటి శక్తులన్నిటిని బంధిస్తున్నాం. నీ బిడ్డలకు మీరు జయం ఇవ్వండి, విజయం ఇవ్వండి. విశ్వాసములో బలపరచండి నాయన. ప్రార్థనలో బలపరచండి. కుటుంబాన్ని బలపరచండి. కుటుంబాన్ని కట్టండి. మీ సన్నిధిలో నిలబెట్టండి నాయన. మీ సాక్షిగా వాడుకోండి ప్రభువా. మీ పిల్లలందరినీ నిలబెట్టండి. మంచి ఆరోగ్యంతో నింపండి. సమాధానంతో నింపండి. కుటుంబాలకి క్షేమమును దయచేయండి. ఆదరణ దయచేయండి. ఆశీర్వాదమును దయచేయి. ఈ పిల్లలను దీవిస్తున్నాను. ఈ నామములో ఆశీర్వదిస్తున్నాను నాయన. వారి కొదువులన్నీ నాయన ఈ నెల మాసం ఆఖరిలో తీరిపోవును గాక నాయన. వీరి కొరతలన్నీ మాసం ఆఖరిలో తీరిపోయినట్లు సహాయము ఇచ్చి వారు అనుకున్న ప్రతిదీ ప్రభా ఈ మాసం ఆఖరిలో నాయన ఆన్లైన్ పేరు లోపల బిడ్డలు తీరి వచ్చే మాసంలో సాక్ష్యంగా ఉందరు కాక అని ప్రార్థన. ఏ అవసరతతో వచ్చారో, ఏ అక్కరతో వచ్చారో, ఏ కొదువుతో వచ్చారో వారి కొదువులన్నీ క్రీస్తు యేసు మహిమలో తీర్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ బిడ్డలు బలపరచు, నీ బిడ్డలు స్థిరపరచు. నీ బిడ్డలను తండ్రి నీలో ఎదిగేటట్టు ఫలించేటట్టు చేయి. పచ్చని ఒలివ చెట్టు వలె మార్చి ఒక స్తంభంగా నాటబడిన వారై బలంగా ఫలించేవారుగా చేయమని మీరే దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.